హోటల్ మేనేజ్మెంట్ లో 45 రోజుల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వెంటనే కాల్ చేయండి 9154145734. పెద్దపులి సంచారంతో సమీప తండా వాసులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటు బయల వద్దకు వెళ్ళాలన్నా పని చేసుకోవాలన్నా కూడా తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. అంటే ఒక ఎవరైతే లాగదుడలను అక్కడ ఆవులను తిందో పెద్దపులి వాళ్ళ ఇంటి వద్దనైతే ఉందో వాళ్ళ భర్త పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళి కూడా అక్కడ బావి వద్దకి వ్యవసాయ బావి వద్దకు వెళ్ళినప్పుడు అవి చూసినప్పుడు కూడా అక్కడ అవి చంపి పడేసి ఉండడంతో కూడా భయాందోళనకు గురై ఆయన వెనక్కి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? మీ భర్త ఏం చెప్పిండు? ఎన్ని గంటలకు పోయిండు బావి కాడికి? 7:30కు పోయిండన్న. 7:30కు పోయి చూసే వరకు 3 లాగలు చచ్చిపోయి ఉన్నాయి. పోయి చూసే వరకు ఒక పూలేమో ఒక లాగకు గుంజుకుపోతుందట. చూసి ఊరికొచ్చిండు ఇంటికి. అంతే జరిగింది. ఎప్పుడు కట్టేసి మీరు రెగ్యులర్ గానే కట్టేస్తారా? ఇట్లా రెగ్యులర్ గా కడతామన్న. రెగ్యులర్ గా ఎప్పుడు కడతాం? ఇక్కడ కట్టే వరకు 12 సంవత్సరాలు అవుతుంది. అన్నే కట్టిస్తాం. జరగలే అన్న, ఎప్పుడు జరగలే, ఈసారి జరిగింది. అంటే ఇప్పుడు ఇది వరకు ఏమైనా గుంజుకపోవడం కానీ వేరే ఏమైనా తినడం కానీ అట్లా జరగలే అన్న, ఈసారి ఫస్ట్. ఇదే ఫస్ట్. అంటే మీరు చెప్పండి అన్న, అంటే ఇలాంటి ఎప్పుడన్నా మీరు చూసిరా ఇక్కడ మీ తండా సమీపంలో వరకు? మా జీవితంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇది. నాకు ఇదే ఫస్ట్ శాతం ఇది. ఇక మాకు ఏది తెలియదు, ఏం తెలియదు. ఇదే ఫస్ట్. ఇక మాకు అయితే ఇదే తెలియదు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది సమాచారం? మాది ఈ ఊరు కాదు, మా తమ్ముడు తమ్ముడు బతకొచ్చిండు. మాది మళ్ళీ చెట్టు అంట రేగొండ దగ్గర. అక్కడ నుంచి ఇప్పుడు మేము ఇంత ముందే వచ్చినాం. అట్లా మేము వచ్చేసినాం, తమ్ముడు అని వచ్చేసినాం. అంటే ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా కూడా ఒక పెద్ద పులి సంచరిస్తుండటంతో కూడా ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంటే నిన్నటి రోజున జనగామ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించడం, అది రాత్రికి రాత్రే ఇటు కోహెడా మండలం కూడా ప్రవేశించి దాదాపు 5 ఆవులను కూడా చంపి తినడం కూడా ప్రజలైతే తీవ్ర ఆందోళనకైతే గురవుతున్న పరిస్థితి ఉంది. ఆ పులిని గుర్తించేందుకైతే అటవీ శాఖ అధికారులు అయితే ట్రేసింగ్ కెమెరాలను అయితే అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.